వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతరోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులతో పట్టణం కిటకిటలాడింది. ఎటు చూసినా జన సందోహం కనిపించగా ఆలయ పరిసరాలు భక్తిభావంతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోనే ఎత్తైనదిగా పేరుగాంచిన 55 అడుగుల రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూలతో అలంకరించిన రథంపై పూర్ణాహుతి తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించడంతో రథం కదిలింది. బసవన్న కట్ట నుంచి భద్రేశ్వర కూడలి వరకు సాగిన రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ అరటి పళ్లను కలశంపైకి విసిరారు. కలశానికి పండు తాకితే కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి మహేష్, ఈవో శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జాతర రెండో రోజు ప్రధాన ఘట్టమైన లంకా దహనం ఇవాళ రాత్రి 1 గంటకు జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ తెలిపారు.